ఈరోజు అంశము వివాహము ఒక మర్మము మరియు శక్తివంతమైన వాస్తవం అని వేదాంత పండితుడు పునీత జాన్ క్రిస్టోసమ్ గారు చెప్పారు. 4Aలో మర్మము అంటే ఏమిటి, మర్మంలోని ముఖ్య దశలు, మర్మం అనేది ఎన్ని అంశాలతో ముడిపడి ఉన్నది. వివాహము అందమైన రంగుల వలయము, చిత్ర విచిత్రమైన సంక్లిష్ట దృశ్యం, సంక్లిష్ట సంఘటనల కూర్పు, సమాహారము. భార్యాభర్తల సంబంధము ఒక పజిల్, చిక్కుముడి, సంభవపరచు కఠిన సమస్య, తికపకపరచు విచిత్రమైన విషయం, ఒకే త్రానులోని 2 భాగాల కూర్పులు. మర్మం అనగా మన నుండి దాచబడిన గోప్యపరిచిన స్థితి కాదు, సామాన్యముగా మనము అర్థం చేసుకోలేని అంతు చిక్కని ఉన్నత ఆశయాలు, ధ్యేయాలను, పరలోక రహస్యములను సూచించును. మర్మాలను ఛేదించమని, పరిశోధించమని ప్రేరణ. వివాహము ఒక వ్యాపార కార్యక్రమం కాదు, జీవిత సహవాసములకు సంబంధించిన దీర్ఘకాలిక గొప్ప వ్యాపకము. జీవిత భాగస్వామి ఉన్నతికి, సంక్షేమమునకు పిలుపు. దేవుని పిలుపు మానవుల యొక్క బాధ్యత. వివాహం అనేది ప్రేమ సేవకు, జీవసేవకు సంబంధించిన ఒక దివ్య సంస్కారము. దేవుని సృష్టికి ప్రతిసృష్టి చేయువారు దంపతులు. గుప్తమైన మర్మాలను ఛేదించుటకు, పరిశోధించుటకు దైవజ్ఞానము అవసరము. నా ప్రజలు దైవజ్ఞానము లేక చెడిపోతున్నారని ఒక దేవుని వాక్యం ఉన్నది. అంతేకాకుండా సాంఘిక శాస్త్ర పరిశోధనలు కూడా ఉపయోగపడతాయి. కనుక దైవ జ్ఞానము, లోక జ్ఞానము అవసరము. ఈ దైవ మర్మము మానవ శరీరం ద్వారా బహిర్గతమగును. హృదయశుద్ధి గలవారు ధన్యులు. హృదయశుద్ధి ఉన్నవారే ఇతరులతో మంచిని చూడగలుగుతారు. అంతేకాకుండా హృదయశుద్ధి గల వారికి దేవుని మర్మములు తమ శరీరం ద్వారా తెలుసుకోగలుగుతారు, బహిర్గతమగుతాయి. దేవుని సృష్టి మానవులను ఈ లోకంలో ఉంచితే ఉనికిని ప్రవేశపెట్టి నిబంధన తనను చేరాలని, ఐక్యమవ్వాలని దేవుని పిలుపు. నిబంధనలో క్రీస్తే దేవునికి మానవులకి సందాత. వివాహము ఒక గొప్ప మర్మము, రహస్యము, అంతు చిక్కనిది మరియు ఒక విధమైన శక్తివంతమైన ప్రభావం గల మరి వాస్తవం కూడా. వివాహం అనేది ఒక ప్రత్యేకమైన అంతరంగ స్నేహము. కావున నరుడు తల్లిలను విడనాడి ఆలిని హత్తుకును, వారిరువురు ఏకశరీరులగుదురు. బాడీ, మైండ్ అండ్ సోల్ అండ్ విల్. ఏకత్వము సాధించుట, సమన్వయము. వారిద్దరి మధ్య దాపక్యాలు ఉండకూడదు. అంతేకాకుండా శారీరక సంబంధం కూడా కలిగి ఉండాలి. మర్మంలోని ముఖ్యమైన దశలు 3. అది దేవునిలో గుప్తమై ఉన్నవి, మరి క్రీస్తు ద్వారా బహిర్గతం చేయబడినది, అవి మనలో నెరవేర్చబడినవి, వాస్తవం చేయబడినది. అంటే దైవ సంకల్పము దేవుని రక్షణ ప్రణాళికలో గుప్తమై ఉన్నది, ఇమిడి ఉన్నాయి, దాచబడినవి. దాని ద్వారా మరి దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞల ద్వారా ఆ మర్మం అనేది మరి బహిర్గతం చేయబడ్డది. దేవుని మానవాళి సంబంధమును పరిశుద్ధాత్మ ద్వారానే దంపతులు గ్రహింపగలగరు. రక్షణ, ఆపదల నుండి కాపాడటం, విమోచన, పాప విమోచన, విముక్తి, విడుదల ఉంటాయి. చారిత్రకంగా చూసినట్లయితే మరి మానవ రూపంగా దేవుడే మానవ ఆధారంగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన బోధనలు, ఆయన బలియాగం కూడా ఈ మర్మాన్ని మరి బహిర్గతం చేస్తాయి. అది అంతేకాకుండా స్త్రీ సభ ద్వారా ఆవిష్కరింపబడ్డాయి. మనలో ఉన్న క్రీస్తు ద్వారా మనలో నెరవేర్చబడ్డాయి, వాస్తవము అనుభవంలోకి తెచ్చును. వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల ఆత్మ, మనస్సు, హృదయము, సంకల్పము, చిత్తము కలయిక. వారి కలయిక అనుభవం కాదు, జ్ఞానముతో జీవించుట, భావోద్రితము కన్నా వ్యక్తిగతమైనది. దాంపత్య మర్మములలో దాచపడుట, బహిర్గతపరచుట అను 2 అంశాలు ఇమిడి ఉన్నాయి. 2 మర్మాలతో ఇవి ఉన్నది. ఒకటి ఆది దంపతుల వివాహ నమూనా. అన్ని వివాహాలకి ఆది దంపతుల వివాహమే మనకి నమూనా. అంతేకాకుండా మరి రక్షకునికి, శ్రీజాపకి సంబంధం, మరి ఏకత్వం ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య, అదే మనకి నమూనా. అందువల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ, విధేయత, బలియాగము, సమర్పణ ఉంటాయి. వివాహము మరి శ్రీ సభలో చేసుకున్నట్లయితే వాళ్ళ మీద దేవుని యొక్క వరాలు కూడా వస్తాయి, దివ్యంలో కుమ్మరింపబడతాయి. దాంపత్య ప్రేమ ఏమైతే దివ్య ప్రేమగా రూపాంతరం చెందుతుంది. అందువల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి దేవుని యందు సంబంధం కలిగి ఉండాలా, జీవించాలా, ఆ దేవుని యొక్క మనస్తత్వం కలిగి ఉండాలా, దేవునిలోనే మనం పునీతులం కావాలా. దానికి పరిశుద్ధాత్మ శక్తి మనకు తోడునోడిగా ఉంటుంది. మన కొరతలు, వివాహంలో కొరతలు కూడా తీర్చబడతాయి, బలోపేతం చేస్తుంది. వాళ్ళ ప్రేమ, కుటుంబ జీవనము అందించే సంతోషాల ద్వారా గొర్రెపిల్ల విందులో ఈ లోకంలోనే రుచి చూస్తాము. మరి స్వర్గలోక రుచులన్నీ కూడా ఈ లోకంలోనే రుచి చూస్తాము. భార్యాభర్తల సంబంధం ఎట్లా ఉంటుందంటే మరి భగవంతుడికి, సంఘానికి ఉన్న సంబంధం వంటిది. వారి ఇరువురు ఒకే శరీరము, ప్రేమతో రక్షించుకునుట, శుద్ధి చేయుట, పవిత్రపరచుకోవటం వంటివి వారి ఉమ్మడి బాధ్యత. ఇది ఎట్లా సాధ్యము? భార్యాభర్తలు మరి క్రీస్తు వలె ప్రేమించాలా. భార్య
శ్రీసభ వలె విధేయించాలా. లవ్ యువర్ పార్ట్నర్ బెటర్ దాన్ యువర్ సెల్ఫ్. వివాహము ఇద్దరు వ్యక్తుల కలయిక. ఇద్దరు వ్యక్తుల ఆత్మ, మనస్సు, హృదయాల ఇచ్చే సంకల్పం కలయికే వివాహము. యూనిటీ ఇన్ బాడీ, మైండ్ అండ్ సోల్ అండ్ విల్. ఇంటిమెస్సీ అంటే తుంగి చూసుకోవటం. ఇంటూ మీ సీయింగ్, అవధులు లేని ప్రేమ చూపుచున్నప్పుడు ఒకరిలో ఒకరు తుంగి చూస్తూ జరుగును. బుద్ధి, తెలివితేటలు, భావోద్వేగాలు, సాంఘిక, ఆధ్యాత్మిక, భౌతిక, శరీర ఏకత్వం కలిగి ఉంటారు. ఎక్కడ వివాహం ఉంటుందో అక్కడ పొందిక ఉంటుంది. ఎక్కడ పొందిక ఉంటుందో ఆ వివాహము దేవుడు జతపరిచినాడు అని, ఆయన ఉన్నక ఉండదని గుర్తు. దేవుని వాక్యం లేకుండా వివాహం అవగాహన చేసుకోలేము. అందువల్ల దేవుని వాక్యం వెలుగులో దాంపత్య అర్థాన్ని, పరమార్థాన్ని గ్రహించగలుగుతాడు. దాంపత్య జీవితంలో అర్ధాంగికి, భాగస్వామికి ప్రథమ స్థానం ఇవ్వాలా. వివాహం కేవలం ప్రారంభం మాత్రమే. నూతన జీవన విధానానికి ప్రారంభ వేదిక. దేనికి? జీవిత విధానానికి. మరి వివాహములో విమోచన ఉంటుంది. దేవుని రక్షణ సంకల్పం బహిర్గతపరచబడింది.